ఇది చూడు, వంకాయలు ఎప్పుడు తెచ్చినా ఏం వండినా 2 వంకాయలు పక్కన పెట్టుకుంటా ఇట్లా పచ్చడి చేయడానికి. ఏంది అంత బాగుంటుందా అంటే, రోటి పచ్చడి కదా, మాత్రం ఉండద్దు. ఈ రోటి పచ్చళ్ళ రుచి గురించి కొత్తగా చెప్పేదేముందిలే కానీ, రైస్, రాగి సంగటి, ఉప్మా, సింపుల్ బిర్యానీలోకి, పెరుగన్నంలోకి కూడా అద్దిరిపోతుందండి ఈ వంకాయ పచ్చడి. సరే, రెసిపీలోకి వెళ్తే ముందుగా చట్నీ కోసం ఒక 4 స్పూన్ల దాకా నూనె చాలు, ఎక్కువ అవసరం లేదు. నూనె వేడెక్కిన తర్వాత 1/4 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆయిల్లో ఈ విధంగా వేగుతుండగానే ఒక 5 తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కానీ లేదా సగం ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఎక్కడ వేయించాల్సిన అవసరం లేదు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవడమే. కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు నేను 2 తీసుకున్నాను. 2 వంకాయలకి 1 టమోటా సరిపోతుంది. 2 వంకాయలే ఉన్నట్టయితే పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1 టమోటా ఎక్కువ వేసుకోవచ్చు. టమోటా, చింతపండు వేస్తాం ఇందులో కాబట్టి దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. మీడియం కారం ఉన్నవి నేను 6 దాకా అయితే వేసుకున్నాను. మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి, మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను 2 వంకాయలకు గాను 1 టమోటా, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేశాను కదా. మీరు వంకాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ చూసుకొని వేసుకోవాలి, అంతే. ఈ మాత్రం చింతపండు నానబెట్టి అయినా వేసుకోవచ్చు, అట్లే అయినా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదా గ్రైండ్ చేసేటప్పుడు నానబెట్టిన చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ తొందరగా మగ్గడానికి రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ వంకాయ చట్నీలో ఎక్కడా కూడా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్లు వేయకుండానే ఉడికించుకోవాలి. మూత పెడతాం కాబట్టి వచ్చే ఆ ఆవిరితోనూ, ఉల్లిపాయ టమోటాలు నుండి వాటర్తోనే ఇవి మెత్తగా మగ్గిపోవాలి. కాబట్టి లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మరీ డ్రైగా కాకుండా ఈ విధంగా ముక్కలన్నీ కొంచెం మెత్తబడితే చాలు. ఈ విధంగా ఉంటే గ్రైండ్ చేయడానికి నీళ్లు కూడా అవసరం ఉండదు. ముందే చెప్తున్నా, ఈ కొలత ప్రకారం చట్నీ చేస్తే కొంచెమే అవుతుంది. ఎక్కువ కావాలంటే ఇవన్నీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. సరే, ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చి రోట్లోకి వేసుకోవాలి. రోటి పచ్చడి అంటే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. మీ దగ్గర రోల్ లేకుంటే మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. రోట్లో వేసే ముందు ఇక్కడ వేసే పచ్చిమిర్చితో ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తే ఒక 2-3 పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చడి ఈ విధంగా బాగా దంచి అప్పుడు కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ తీసేసి మళ్ళీ వేసి దంచుకోవచ్చు. ఒక్కొక్కసారి నోటికి ఏమీ రుచించదు కదా, జలుబు, దగ్గు, జ్వరం వచ్చి, అలాంటప్పుడు ఈ చట్నీ బాగా పనిచేస్తుంది. అట్లాంటి వాళ్ళు వేడివేడి రైస్లోకి, రాగి సంగట్లోకి ఈ చట్నీ చేసుకోవచ్చు. కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నోటికి. చూడండి, మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా అక్కడక్కడ వంకాయ ముక్కలు, ఈ టమోటా, పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కనిపించేలా దంచుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక తీసేసిన పచ్చిమిర్చి ఇక్కడ వేసి దంచుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో చేసుకున్నట్టయితే 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, టేస్ట్ మారిపోతుంది. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, ఒక 6-7 కరివేపాకు రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చి కరివేపాకు, కొత్తిమీర మనం వేడివేడి అన్నంలోకి కలిపినప్పుడు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది. నచ్చే వాళ్ళు పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ వేసుకోవచ్చు. పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారం పడితే అదిరిపోయినట్టే.